హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ముంబై ఇండియన్స్ 5 సార్లు ట్రోఫీ సాధించిన మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. బట్ 6వ ట్రోఫీ కోసం ఒక అనవసరమైన అడుగు వేసి వార్తల్లోకి ఎక్కి వివాదాలు ఎదుర్కొంది. బట్ ఓవరాల్గా టీం అయితే చాలా గుడ్ టీం. ఆన్ ద పేపర్ అయినా ఆన్ ద గ్రౌండ్ అయినా వాళ్ళ స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్వాలిఫైర్ 2లో ఓడిపోయి ఫైనల్కి ఒక్క అడుగు దూరంలో అయితే వాళ్ళ జర్నీ ముగించింది. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ ఏం మిస్టేక్స్ చేసింది, వాటిని ఈ ఇయర్ రిపీట్ చేయకోకుండా ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటే బాగుంటుందని చూసి ఫైనల్గా ఒక ప్లేయింగ్ నోట్ కూడా చూద్దాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ ఎక్కడ ఫినిష్ చేసింది? టేబుల్లో 4th ప్లేస్ అయితే ఫినిష్ చేసింది. ఎలిమినేటర్ గెలిచింది. దాని తర్వాత క్వాలిఫైర్ 2లో ఓడిపోయింది. ఆ సీజన్ వాళ్ళు ఓవరాల్ 16 మ్యాచెస్ ఆడితే అందులో 9 మ్యాచెస్ గెలిచారు, 7 మ్యాచెస్ ఓడిపోయారు. గెలిచిన 9 మ్యాచెస్ ఎలా గెలిచారు అంటే 6 మ్యాచెస్ చేజింగ్లో గెలిస్తే 3 మ్యాచెస్ డిఫెండింగ్లో గెలిచారు. ఇక ఓడిపోయిన 7 మ్యాచ్ల సంగతి ఏంటి అంటే 4 మ్యాచ్లు డిఫెండింగ్లో ఓడిపోతే 3 మ్యాచ్లు చేజింగ్లో అయితే ఓడిపోయారు. అంటే చేజింగ్లో 9 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు. విన్ పర్సెంటేజ్ 70 ఉంది. అంటే దే ఆర్ ద రియల్ చేజ్ మాస్టర్స్. వాళ్ళు నిజంగానే చేజింగ్లో అంత సక్సెస్ఫుల్ అనడానికి ఇది ఒక్క స్టార్టే సరిపోకపోతే ఇంకొక స్టార్ట్ ఏంటో తెలుసా? లాస్ట్ ఇయర్ ఓవరాల్ 8 టైమ్స్ 200+ టోటల్ సక్సెస్ఫుల్గా చేజ్ చేయబడితే అందులో ముంబై ఇండియన్సే 4 సార్లు చేసింది. మిగతా టీమ్స్ అన్ని కలిపి 4 సార్లు చేస్తే ముంబై ఇండియన్స్ ఒక్కటే 4 సార్లు 200+ టోటల్ని సక్సెస్ఫుల్గా చేజ్ చేసిందంటే నిజంగానే ముంబై ఇండియన్స్ ఈజ్ అ గుడ్ టీమ్ ఇన్ ద బ్యాటింగ్. బట్ వాళ్ళకి ఎక్కడ బెడిసి కొట్టింది అంటే వాళ్ళ బౌలింగ్ లైనప్పే. లాస్ట్ ఇయర్ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ వచ్చేసి వాళ్ళ బౌలింగ్ అటాకే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి, బూమ్రాకి ఇంజురీ ఉండడం వల్ల అతనైతే ఆ సీజన్ ఆడలేదు. జఫ్రాచర్ ఇంజురీ నుంచి కోలుకొని వచ్చి ఫామ్ సంపాదించే లోపే మరీ ఇంజురీ బారిన పడ్డాడు. అది సరిపోదన్నట్టు పీయూష్ చావ్లాకి ఒక మంచి జోడీ స్పిన్నర్ అయితే లేడు. దానివల్ల కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారు. సో అందుకనే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ వీడియోలో వాళ్ళ బౌలింగ్ అటాక్ని సెటప్ చేసేద్దాం. దానికన్నా ముందు ఫార్మాలిటీకి టాప్ 6 ఎలా ఉండబోతుందని చెక్ చేద్దాం. ఓపెనర్స్గా యాజ్ యూజువల్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. లాస్ట్ ఇయర్ మన హిట్ మ్యాన్ 300+ రన్ స్కోర్ చేశాడు, 145 స్ట్రైక్ రేట్ ఉంది. వేరేజ్ ఇషాన్ కిషన్ కూడా అంతే 430+ రన్ స్కోర్ చేశాడు, 150 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నంబర్ 3లో లాస్ట్ ఇయర్ అయితే క్యామ్రిన్ గ్రీన్ ఆడాడు. బట్ ఈసారి క్యామ్రిన్ గ్రీన్ అతన్ని ట్రేడ్ చేసేస్తారు కదా. సో క్యామ్రిన్ గ్రీన్ ప్లేస్లో వాళ్ళైతే నంబర్ 3లో సింపుల్గా సూర్యకుమార్ యాదవ్ నడుచుకుంటే సరిపోతుంది. లాస్ట్ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 181 స్ట్రైక్ రేట్తో 605 రన్స్ స్కోర్ చేశాడు. సెంచరీ కూడా ఉంది. వచ్చిన 605 రన్స్లో చేజింగ్లోనే 420 రన్స్ వచ్చేసాయంటే మీరు అర్థం చేసుకోండి, స్కై ఒకటి ఉంటే సరిపోదా ముంబై ఇండియన్స్ ఈజీగా ఎంత పెద్ద టోటల్ అయినా చేజ్ చేసి ఫినిష్ చేయగలదు. ఇక నంబర్ 4లో ఎవరు అంటే హార్దిక్ పాండ్యానే. హార్దిక్ పాండ్యాని వాళ్ళు ఏ రోల్ కోసం తీసుకున్నారు నాకైతే తెలియదు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ 2 సీజన్స్ నుంచి తన ఫినిషర్ రోల్ని మార్చేసుకొని ఒక స్పెషలిస్ట్ ప్యూర్ బ్యాటర్, ఒక యాంకర్ రోల్ ఎలా అయితే ప్లే చేస్తారో అలా హార్దిక్ పాండ్యా అయితే ఆడుతున్నాడు. కాబట్టి ఫినిషర్ రోల్లో ఇంకాస్త మంచి ప్లేయర్లే ఉన్నారు కాబట్టి హార్దిక్ పాండ్యా నంబర్ 4లో ఆడితే సరిపోతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి ఓవరాల్ స్ట్రైక్ రేట్ 150 ఉంటే బట్ లాస్ట్ 2 సీజన్స్ నుంచి బిలో 140 ఉంది. లాస్ట్ సీజన్లో అయితే ఏకంగా అది 136కి అయితే పడిపోయింది. సో అందుకని హార్దిక్ పాండ్యా నంబర్ 4లో వస్తే ఆ వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ ఆ రన్స్ అయితే స్కోర్ చేసే కెపాసిటీ అనేది అతనికి ఉంది. కాబట్టి నంబర్ 4కి పర్ఫెక్ట్ వస్తారు. ఇక నంబర్ 5లో ఎవరంటే తిలక్ వర్మ. లాస్ట్ సీజన్ 400+ రన్స్ స్కోర్ చేశాడు, క్లోజ్ టు 165 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నంబర్ 6లో ఎవరు వస్తాడు అంటే టీమ్ డేవిడ్. అసలు సిక్సర్లకి పెట్టింది పేరు కదా, దాంతోపాటు బౌలింగ్ కూడా వేయగలడు. సో మనకు చాలా ఆప్షన్స్ క్రియేట్ అవుతాయి నంబర్ 6లో టీమ్ డేవిడ్ ఉంటే. సో ఇంతటి వరకు ఈ టాప్ 6 అయితే నో డౌట్స్. అసలు వీళ్ళ గురించి అసలు మనం భయపడాల్సిన సంగతే లేదు, అవసరమే లేదు. ఎందుకంటే దే ఆర్ టూ గుడ్. ఇక లాస్ట్లో వచ్చే నంబర్ 5 గురించి మాట్లాడుకోవాలి. ఆ 5 బౌలర్లు ఎవరు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూమ్రా అయితే ఫిక్స్, అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఊహించుకోలేం. ఇక బూమ్రా తర్వాత సెకండ్ సీమర్గా ఎవరు? లాస్ట్ ఇయర్ అయితే చాలా చేంజెస్ చేశారు, చెప్పా కదా. ఫస్ట్ సీమర్గా జేసన్ బెరెండార్ఫ్ ఆడిస్తూ దాని తర్వాత సెకండ్ సీమర్గా జాఫ్రాల్సన్ ట్రై చేశారు, రైలీ మెరిడత్. ఇక అతన్ని సరిపోదన్నట్టు అర్జున్ టెండూల్కర్ కూడా కొన్ని మ్యాచ్లు అయితే ట్రై చేశారు, క్రిస్ జోర్డన్ ట్రై చేశారు. ఇలా ఎంతమందిని ట్రై చేసినా కూడా వాళ్ళంతా బాల్ పట్టుకుంటే 50+ స్కోర్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో అందుకనే వాళ్ళు మొత్తం బౌలర్స్ అందరినీ చేంజ్ చేసి ఈసారి మంచి మంచి బౌలర్లు అయితే తీసుకొని వచ్చారు. సో సెకండ్ సీమర్గా లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయ్యాడు జేసన్ బెరెండార్ఫ్. 14 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ కూడా కొంచెం తక్కువే ఉంది కాబట్టి సెకండ్ సీమర్కి అయితే ఇతనే కంటెన్షన్లో ఉంటాడు. ఆల్దో చాలా మంది హైగా ప్రేజ్ చేశారు, ఇంక్లూడింగ్ క్రిక్ 360 ఎవరిని, దిల్షన్ మధుశంక్ కానీ, దాని తర్వాత జేల్ రిచర్డ్సన్ని, అండ్ దాంతోపాటు ముంబై ఇండియన్స్ వాళ్ళు నువన్ తుషార్ని కూడా తీసుకున్నారు. సో ఇంతమంది ఉన్నప్పటికీ ఫస్ట్ అయితే జేసన్ బెరెండార్ఫ్తోనే వెళ్ళాలి. ఒకవేళ అతను ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయితే అప్పుడు కావాలంటే
కాల్ తీసుకునేకైతే అవకాశం ఉంటుంది, చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తోనే వెళ్ళాలి, అప్పుడే బెడిసి కొట్టదు. లేదంటే టోర్నమెంట్కి ఎవరైతే న్యూ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని తీసుకొస్తే కాస్త బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ముంబైకి అచ్చొచ్చిన కాంబినేషనే బుమ్రాతో పాటు ఒక ఫారెన్ సీమర్తో అయితే వెళ్ళేవారు. ఎలాగో లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ సీమర్ విల్ బి ద జేసన్ బెరెండార్ఫ్. ఇక థర్డ్ సీమర్ స్లాట్ ఎవరు ఫిల్ చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళ లైనప్లో ఫారినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. హెవీలీ రిలై అయ్యేది మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ అయినా అండ్ బౌలింగ్ లైనప్ అయినా కాబట్టి వీళ్ళు కావాలనుకుంటే ఒక ఫారెన్ పేసర్ని కూడా తీసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే సేమ్ రీజనే, ఇంతకుముందు చెప్పిన రీజనే ఇక్కడ కూడా ఇస్తాను. ఎవరైతే లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళలో ఫిల్టర్ చేసుకుని ఆ బౌలర్లతో ఫస్ట్ వెళ్తే బాగుంటుంది. ఆ ఫిల్టరేషన్లో దొరికిన బౌలరే ఆకాష్ మద్వాల్. లాస్ట్ ఇయర్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. క్వాలిఫైర్ 2లో 50+ రన్స్ ఇచ్చినప్పటికీ బట్ అంతకుముందు మటుకు అద్భుతంగా బౌలింగ్ వేశాడు. లక్నో సూపర్ జైంట్స్ లాంటి టీం పైన 5 వికెట్లు వేసి బాగానే బౌలింగ్ వేశాడు. ఓవరాల్గా 14 వికెట్స్ తీసుకున్నాడు. ఆడిండేది 8 మ్యాచెసే. సో ఆకాష్ మద్వాల్ థర్డ్ సీమర్గా తీసుకుంటే తప్పకుండా బాగుంటుంది. ఇక ఫోర్త్ సీమర్ అయితే నాకు తెలిసి అవసరం లేదు. చెప్పా కదా, హార్దిక్ పాండ్యా కూడా పవర్ ప్లేయర్ అయినా బౌలింగ్ వేయగలడు, కావాలంటే టీమ్ డేవిడ్ కూడా వేయగలడు. సో ఫోర్త్ సీమర్తో అయితే మనకి అంత అవసరం రాదు. ఇక స్పిన్ అటాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే పీయూష్ చావ్లా లాస్ట్ ఇయర్ 22 వికెట్స్ తీసుకొని ట్రిమెండస్ ఫామ్లో ఉన్నాడు. సో అతనికి సపోర్ట్గా ఇంకొక స్పిన్నర్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ స్పిన్నర్ ఎవరు అంటే మహమ్మద్ నబీ. ఎస్, లాస్ట్ ఇయర్ అయితే హృతిక్ షాకేన్, రాఘవ్ గోయల్, ఇక దాని తర్వాత చాలా మందిని ట్రై చేశారు. బట్ నన్ను అడిగితే ఈ ఇయర్ వాళ్ళు ఎలాగో మహమ్మద్ నబీని తీసుకున్నారు కాబట్టి మహమ్మద్ నబీతో వెళ్తే బాగుంటుంది. కుమార్ కార్తికేయ బెంచ్ పైన కూర్చోక తప్పదు. ఎందుకంటే మహమ్మద్ నబీ ఈజ్ అన్ ఆల్రౌండర్. అతను ఓవరాల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, బౌలింగ్ కూడా అలాగే వేశాడు. 250+ వికెట్స్ ఉన్నాయి ఓడిఐస్ అండ్ T20s రెండు ఫార్మాట్లో కలుపుకొని. రన్స్ అయితే 6000 పైన ఉన్నాయి. మీకు లేదు ఇంకా విడమర్చి చెప్పాలంటే T20లో 2300+ రన్స్ ఉన్నాయి, వికెట్స్ కూడా 92 ఉన్నాయి. మన ఐపీఎల్లో కూడా 150 స్ట్రైక్ రేట్తో అయితే స్కోరింగ్ చేశాడు. వికెట్లు కూడా 17 మ్యాచెస్ 14 వికెట్స్ ఏమో ఉన్నాయి. సో మహమ్మద్ నబీ విల్ బి ద గుడ్ చాయిస్ ఫర్ ద సెకండ్ స్పిన్నర్ స్లాట్ అని నేను అనుకుంటున్నాను. అందుకనే నబీని అయితే సెకండ్ స్పిన్నర్గా తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా చేంజెస్ కావాలి అంటే కింద కామెంట్లో తెలియజేయండి, దాని గురించి అక్కడ డిస్కషన్ పెట్టుకుందాం. సో ఇవి చేంజెస్ అయితే ఒక ఓవరాల్గా మీకు కన్ఫ్యూజన్ లేకోకున్నట్టు ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చెప్పేస్తా చూడండి. ఓపెనర్గా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నంబర్ 5లో తిలక్ వర్మ, నంబర్ 6లో టీమ్ డేవిడ్, నంబర్ 7లో మహమ్మద్ నబీ, నంబర్ 8లో జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 9లో జేసన్ బెరెండార్ఫ్, ఫాలోడ్ బై పీయూష్ చావ్లా అండ్ ఆకాష్ మద్వాల్. సో ఇది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. ఇక వాళ్ళకి అకార్డింగ్లీ చేంజెస్ ఏమైనా పైకి కిందికి అయితే స్వాప్ చేసుకోవచ్చు. ఇక ఒక్క ప్లేయర్ గురించి కాస్త వదిలేసాం. ఆ ప్లేయర్ ఎవరో కాదు, నెహాల్ వదేరా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 150 స్ట్రైక్ రేట్తో 241 రన్ స్కోర్ చేశాడు. 64 బెస్ట్ ఉంది. అయినప్పటికీ అతనికైతే డైరెక్ట్గా ప్లేయింగ్లోనే పెట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ వాళ్ళకున్న లైనప్కి ఇంపాక్ట్ ప్లేయర్ అయితే పెద్దగా అవసరం రాడు. ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటర్ అయినా బౌలర్ అయినా జస్ట్ యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో నెహాల్ వదేరాని బెంచ్ పైన కూర్చోబెట్టుకొని కావాలనుకుంటే నెహాల్ వదేరాని తీసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్స్ట్రా రన్ ఒక బౌలర్ కావాలంటే ఫారినర్నైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మేము చెప్పిన ప్లేయింగ్ లెవెన్లో 3 ఫారినర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా వాళ్ళైతే చేంజెస్ చేసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటర్ అయితే మేలా, బౌలర్ అయితే మేలా? కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇది ఇప్పటివరకున్న వీడియో. మరి నెక్స్ట్ టీమ్ అనాలిసిస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.